ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు మీరు చూసినటువంటి ఆ యొక్క ఫోటోలు అనేటువంటిది అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్నటువంటి కలకత్తా, బెంగళూరు, అదేవిధంగా హైదరాబాద్ సమర్ క్రికెట్ స్టేడియాలు. అలాంటి హంగులతో కలిగినటువంటి క్రికెట్ స్టేడియం త్వరలోనే మన మంగళగిరి ప్రాంతంలో రాబోతుందంటే మీరు నమ్ముతారా? ఇది నిజం. వాస్తవానికి ఎప్పుడో 2000 సంవత్సరం క్రితం అంటే 2013 సంవత్సరానికే అంతర్జాతీయ ప్రమాణాలతో దాదాపు 23 ఎకరాల్లో మంగళగిరి మండలం నవులూరు గ్రామ శివార్లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ కారణాలతో కనీసం మౌలిక సదుపాయాలు నోచుకునేటువంటి పరిస్థితి నేపథ్యంలోనే పేరుకి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అయినప్పటికీ ఎలాంటి ప్రాధాన్యత లేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం దాని యొక్క రూపురేఖలు మార్చాలనేటువంటి సంకల్పంతోనే అన్ని హంగులతో కూడుకున్నటువంటి హైటెక్ క్రికెట్ స్టేడియంగా దీన్ని రూపుదిద్దుకుంటూ ఉంది. త్వరలో జరగబోతున్నటువంటి ఏపీఎల్ అంటే ఐపీఎల్ తరహాలో ఏపీఎల్ మ్యాచెస్ ఇక్కడి నుంచి ప్రారంభమవుతాయి. దీనికి సంబంధించి ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. క్రికెట్ స్టేడియం లోపల ఉన్నటువంటి గ్యాలరీని పూర్తి స్థాయిలో ఆధునీకరిస్తున్నారు. రాత్రి సమయాల్లో మ్యాచెస్ ఆడటానికి అనువుగా ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎంతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించినటువంటి ఈ స్టేడియానికి ఇప్పటి వరకు సరైనటువంటి యాక్సెసిబిలిటీ అంటే రూట్ సరిగ్గా లేకపోవడంతో ప్లేయర్స్ కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని తక్షణమే నిడమరు గేట్ దగ్గర నుంచి నవులూరు గ్రామ శివారు వరకు 1.5 కిలోమీటర్ల మేర ప్రస్తుతం ఉన్నటువంటి 80 అడుగులని 100 అడుగులు విస్తరిస్తూ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అమరావతి టౌన్షిప్ల నుంచి నిర్మాణం జరుగుతున్నటువంటి రోడ్డు అనేటువంటి కీలకంగా మారుతుంది. కారణం ఇప్పటి వరకు నిడమరు వైపు నుంచి వచ్చేటువంటి వాహనదారులు విజయవాడ వెళ్ళాలంటే ఈ రైల్వే ట్రాక్ దాటుకుంటూ మంగళగిరి గుండా వెళ్తూ ఉన్నారు. కానీ ఈ రోడ్డు నిర్మాణం కనుక కొలిక్కి వచ్చినట్లయితే అమరావతి టౌన్షిప్లో నుంచి నవులూరు మీదుగా విజయవాడ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు త్వరలోనే ఈ ట్రాక్పై రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. దీంతోనే ఈ రైల్వే గేటు కూడా మూసే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే ఇక భవిష్యత్తులో అటు రాజధాని ప్రాంతాన్ని నుంచి వచ్చేటువంటి దారులు కూడా ఈ మార్గం అనేటువంటి కీలకంగా మారనున్నది. ఒకవైపు రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు, మరోవైపు ఆంధ్ర క్రికెట్ స్టేడియం అభివృద్ధి పనులు. ఎటు చూసినప్పటికీ ఈ నవులూరు, అదేవిధంగా నిడమర్రు, ఎర్రబాలెం ప్రాంతం మాత్రం అభివృద్ధి పనుల్లో చకచకా జరిగిపోతున్నాయి. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ నిర్మాణ పనులు ఇప్పుడు కొలికి రావడం పట్ల ఈ ప్రాంత ప్రజానికి మాత్రం హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. ఎటు చూసినా రోడ్లు డెవలప్ చేస్తా ఉన్నారు. ఎస్పెషల్లీ రాజధానిని మన హైవేని కనెక్ట్ చేయడానికి చేసేటువంటి రోడ్స్ E13 అండ్ E15 అలానే E13ని ఎలివేటెడ్ కారిడార్ ద్వారా ఆ కొండపై నుంచి చూసే పనులు మన కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. మంగళగిరి పట్టణం చుట్టుపక్కల అన్నీ కూడా ఈ చేసేటువంటి రోడ్ నిడమర్రు మధ్యలో ఒక రైల్వే లైన్ ఉంటది. నిడమర్రి గేట్ అనేసి ఎప్పటినుంచో మనం చూస్తా ఉన్నాము. అటునుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్ళాలంటే గంటల తరబడి ఎప్పుడు వేచి చూసే పరిస్థితిలో ఉంటాయి. అక్కడ కూడా ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కట్టడము, అదేవిధంగా ఆ స్టేడియంని డెవలప్ చేయటము అవి కూడా చూస్తా ఉన్నాము. ఈ మన మంగళగిరి పట్టణంలో ఉన్నట్టుండి జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూస్తా ఉంటే ఒక ఏదో పండుగ వాతావరణం నెలకొన్నట్లుగా మనకి కనిపిస్తా ఉంది. ఒక మంగళగిరిలో ఒక స్టాన్ఫోర్డ్ స్కాలర్ అయినటువంటి లోకేష్ గారు మనకి ఎమ్మెల్యేగా ఉండడం మనందరి అదృష్టం నాకు అనిపిస్తూ ఉంటుంది. ఒక స్టాన్ఫోర్డ్ స్కాలర్ ఎమ్మెల్యేగా ఉంటే ఆ నియోజకవర్గం ఎలా డెవలప్ అవుతుంది అనేది మన కళ్ళ ముందు కనపడతా ఉంది. సో ఇలాంటి స్టేడియం మన చుట్టుపక్కల ఎక్కడా లేదు. అది కూడా ఈ రోజున అభివృద్ధి పదంలోకి తీసుకురావటము, దాన్ని మళ్ళీ రెనోవేట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఉపయోగపడేలాగా చేయటం అనేది చాలా వెల్కమ్ స్టెప్.